మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రదాడి చేసిన తర్వాత మాత్రం సరిహద్దులు ఏవైతే ఉంటుందో అంటే ఎల్ఓసి అట్లాగే పిఓకే దగ్గర పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే దీనికి సాక్ష్యమే ఇప్పుడు మిసైల్ టెస్ట్ ఆపరేషన్ అరేబియన్ సీ టేకప్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత అయితే ఇప్పుడు పాకిస్తాన్ మరింత దుందుడుకు చర్యలకు అయితే దిగినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అరేబియా సముద్రంలో క్షిపులను పరీక్షించబోతున్నామంటూ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. 24-25 తేదీల్లో మేము ఈ పరీక్షలు చేయబోతున్నట్టుగా కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. దీన్ని ఏమాత్రం ఉపేక్షించలేదు మన ఇండియన్ ఆర్మీ అదే రేంజ్లో కూడా కౌంటర్ ఇచ్చేసింది. ఎందుకంటే ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ సూరత్ నుంచి తొలిసారిగా ఒక భూతలం నుంచి గాల్లోకి ప్రయోగించే ఈ మీడియం రేంజ్ మిసైల్ని పరీక్షించింది. ఇది సీ స్కిమ్మింగ్ టార్గెట్స్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్స్ కావచ్చు, క్షిపణులు కావచ్చు, వాటిని సీ స్కిమ్మింగ్స్ టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనే దానిపై పరీక్షలు నిర్వహించింది ఇండియన్ నావీ. సో వీళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్ మేము క్షిపణులను పరీక్షించబోతున్నాము అని ఏదో భయపెట్టించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. దానికి ఆన్సర్గా మన ఇండియన్ ఆర్మీ కూడా ఐఎన్ఎస్ సూరత్ని తొలిసారిగా ప్రయోగించి సక్సెస్ అయినటువంటి పరిస్థితి. సో మీరు కాదు మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది మన ఇండియన్ ఆర్మీ. సో ఇప్పుడు పాకిస్తాన్ మరి ముందే మేమే ముందున్నాం అంటే మాకేం భయం లేదు అనేది చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. దానికి ధీటైన జవాబిచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. సో 27 నుంచి ఇప్పుడు పాకిస్తాన్ జాతీయులకు చెల్లుబాటయ్యే అన్ని రకాలైనటువంటి వీసాల్ని పూర్తిగా రద్దు చేసేసింది సర్కార్. ఏప్రిల్ 29 నుంచి పాకిస్తాన్ భారతీయులకు జాతీయులకు వైద్య వీసాలు కూడా రద్దు చేసినట్టు ప్రకటించింది. మెడికల్ వీసాదారులు కూడా ఈ నెల 29 లోపు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఇది క్లియర్ కట్గా ఇచ్చినటువంటి ఆదేశాలు. అట్లాగే ఇప్పుడు ఈ కాశ్మీర్ ఉగ్రదాడికి ఎవరైతే కారకులైనరో అంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే కాల్పులు జరిపినరో ప్రస్తుతం అయితే మన బలగాలు పూర్తిగా జల్లడబడుతున్నాయి. అయినా సరే ఈ ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలను ప్రస్తుతం అయితే పోలీసులు రిలీజ్ చేసిండ్రు. అట్లాగే వారి ఆచూకీ ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళకి 20 లక్షల రూపాయల క్యాష్ అవార్డ్ డైరెక్ట్గా ఇవ్వబోతున్నాము అంటూ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ ఈరోజు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప శక్తి అట్లాగే ఉగ్రవాద నాయకుల వెన్నెముకను విరిచేస్తుంది అంటూ టెర్రరిస్టులు వెన్నులో వణుకు పుట్టించేలా మాట్లాడారు మోడీ. డైరెక్ట్గానే 26 మంది పర్యాటకులను కాల్చి చంపిర్రు మీరు. ఉగ్రవాదులపై యావత్ దేశం ప్రస్తుతం రగిలిపోతుంది. కనబడితే ఇంకంతే అన్నలాగా రగిలిపోతున్నాం. సో కఠినంగా శిక్షించాలి, వారి వెనుక ఉన్నటువంటి పాకిస్తాన్ పని పట్టాలని కోరుతోంది. 2 రోజులుగా కూడా స్ట్రాటజిక్ మీటింగ్స్తో బిజీగా ఉంటున్నారు మోడీ. పాక్తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నారు. పాకిస్తాన్ పౌరులంతా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. విధానపరమైనటువంటి కౌంటర్ అటాక్స్ తర్వాత ఇప్పుడు బీహార్ గడ్డ మీద నుంచి డైరెక్ట్ గానే ఉగ్రవాదులకు అట్లాగే పరోక్షంగా పాకిస్తాన్ను గట్టి హెచ్చరికలు అయితే ఇచ్చిండ్రు మోడీ. సో ఆగ్రహంతో ఆవేశంలో ఊగిపోతూ కూడా టెర్రరిస్టులు ఏ మూలన దాక్కున్నా వెంటాడి వేటాడతాం అని ఛాలెంజ్ చేసిన పరిస్థితి. ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తాము అంటూ కూడా భారతీయులందరికీ హామీ ఇచ్చారు మోడీ. సో ఇదంతా జరిగిన తర్వాత కొంత భావోద్వేగంగా మాట్లాడిండ్రు మోడీ. బికాజ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు యావత్ భారతదేశం కూడా అండగా నిలుస్తుంది అంటూ భరోసా ఇచ్చిండ్రు. గాయపడిన వారికి పూర్తిగా చికిత్స అందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. అట్లాగే
ప్రాణాలు కోల్పోయిన వారికి జ్ఞాపకార్థంగా కూడా ర్యాలీలో కూడా పాల్గొన్నారు. 2 నిమిషాలు కూడా మౌనం పాటించినటువంటి పరిస్థితి. సో సర్జికల్ స్ట్రైక్స్ ఉండబోతున్నాయా? ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు పట్టి చూస్తే కోపంగా, అట్లాగే చాలా ఉద్విగ్నంగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఒకవైపు వార్నింగ్ ఇచ్చారు, ఇంకోవైపు ఏమో ఎట్లాంటి బాధలో ఉన్నాము అని చెప్పకనే చెప్పినట్టయింది. సో సర్జికల్ స్ట్రైక్ను మించిన యాక్షన్ ఉండబోతోంది అంటూ ఒక హింట్ ఇచ్చినట్టుగా విశ్లేషకులు కూడా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అత్యంత బాధాకరం. ఇవాళ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినటువంటి వాళ్ళ అందరి అంత్యక్రియలు ఈరోజు వారి వారి స్వస్థలాల్లో జరిగిన పరిస్థితి. చాలా ఉద్విగ్న వాతావరణంలో ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అండ్ ఎస్పెషల్లీ మన బార్డర్స్, పిఓకి, ఎల్ఓసి, అట్లాగే అటువైపు ఇటువైపు ఆర్మీస్ కూడా ఫుల్ అలర్ట్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అటు మోడీ ఇచ్చినటువంటి వార్నింగ్ అనుకోండి, తర్వాత ఐఎన్ఎస్ పరీక్ష చేసి మేము సిద్ధంగా ఉన్నాము అనే ఒక మెసేజ్ అయితే గట్టిగా పంపించినట్టు అనిపించింది.